మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు. ఒక ఫోటో వస్తున్నా आप जा रहे हैं आप ना ఒకసారి లోకి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్గా నన్ను ఎన్నుకున్న మా కౌన్సిలర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికి తెలుసు, 3 నెలల క్రితము మేము కలెక్టర్కి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినాం. 9వ తేదీ అయింది. ఒక సుమారు 100 రోజుల తర్వాత ఈరోజు ఎలక్షన్ పెట్టినారు. ఈ ప్రక్రియలో సహకరించిన హైకోర్టుకు, అదేవిధంగా మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా మా గురువు గారు నాకు ఈ విషయంలో బాగా సహకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మా గౌరవ ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులకు, ముఖ్యంగా మా కౌన్సిలర్లందరికీ, మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించిన మా మిత్రుడు గోపాల్ గౌడ్ గారికి, జంగయ్య సార్ గారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు, మా ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రజలందరికీ ఒకే మాట మీద ఉండి మేము ఆదిపట్ల మున్సిపాలిటీని బాగా డెవలప్ చేస్తాం. దీనికి మా ఆదిపట్ల మున్సిపాలిటీ ప్రజలు, ముఖ్యంగా మా కౌన్సిలర్లు అందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చినాం. గత 4 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటిపడింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆదిపట్ల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక్కసారి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఆదివాట్ల మున్సిపాలిటీ కౌన్సిలర్ కమల యాదగిరిని ఇవాళ వైస్ చైర్మన్గా ఎన్నుకున్న పేరున కౌన్సిలర్లు అందరికీ పేరున నమస్కారాలు. వాళ్ళందరికీ నమస్తే.